అక్టోబర్ 27 నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు వైఎస్ జగన్. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 6 నెలల కాలంలో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. వైసీపీ ప్లేనరీలో ముగింపు ప్రసంగం చేసిన జగన్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే 9 కార్యక్రమాలని వివరించారు. ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి. ఇందుకోసం నేను కూడా వస్తా, కాలి నడకన వస్తా. అక్టోబర్ 27వ తారీఖు నుంచి పాదయాత్ర చేస్తూ వస్తా. దాదాపుగా 6 నెలల పాటు దగ్గర 3000 కిలోమీటర్లు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా, మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి తిరుమలకు వెళ్తా, మెట్లకి కొండ మీదకు వెళ్ళి దేవుని దర్శించుకుంటా. అక్కడ నుంచి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 50,000 ఇస్తామని ప్రకటించారు జగన్. ఏటా మే నెలలో 12,500లను నేరుగా రైతుల చేతికి అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 66 లక్షల మంది సన్న చిన్నకారు రైతులు అన్నారని, వీరికి 33,000 కోట్ల రూపాయలు అందజేస్తామని చెప్పారు. చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఏటా 12,500 రూపాయలు, ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మే నెల ఎందుకు అనంటే వ్యవసాయానికి రైతు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా నేరుగా రైతుల చేతులకే ఇస్తాం. మే నెలలో ఒకేసారి ఇస్తాం. మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ బకాయిలకు జమ చేసుకునేందుకు వీలు లేకుండా రైతుల చేతికే ఇస్తాము. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా రైతు బతకడానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్నాము. ఈ డబ్బుతో ఏం చేయాలి అన్నది ఆ రైతు ఇష్టానికే వదిలేస్తాం. ఏ పంట వేయాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం. ఎలా చేయాలి అన్నది రైతు ఇష్టానికే వదిలేస్తాం. వైఎస్ఆర్ భరోసాగా ప్రతి రైతన్నకు తోడుగా నిలబడతాం.